ఇది జగన్ సారు హెలికాప్టర్ దిగే పారి సుట్టు ఇది. ఇక్కడ ఇప్పుడు అంతా ఖాళీ అయిపోయింది స్థలం అంతా. ఇప్పుడు గేదెలు మేయటం, ఇక్కడ పిల్లలు ఆడుకోవటం అవి చేస్తున్నారు. ఇక్కడ ఇదంతా ఖాళీగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు అన్న ఈ స్థలాలన్నీ లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలకి ఇస్తే బాగుంటుంది. చక్కగా చుట్టూ పారి ఉంది, ఫ్యాట్లు కూడా చాలా వస్తాయి. మరి ఇవ్వచ్చు. మరి చంద్రబాబు అన్న ఇస్తే బాగుంది ఈ స్థలము. మరి లేని వాళ్ళకి తలా 2 చెట్లు ఇస్తే బాగుంటుంది. పెద్ద ఫ్యాటే ఉంది, చుట్టూ పారి ఉంది. ఇటు వెళ్తా వీడియో తీస్తున్నాను. లోన గేట్కి తీసున్నారు. గేదెలు మేపి గేదెలు తోలికెళ్తున్నారు బయటికి. వచ్చాను లోనకి వచ్చాను, ఇటుకి గేట్ కాడికి వచ్చి తీస్తున్నాను వీడియో. చాలా ఉందండి. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుందో తెలియదు. మొత్తం సుమారు చాలా పెద్దదేను. అంతకుముందు హెలికాప్టర్ దిగేది ఇక్కడ జగన్ సార్ది. స్థలం బట్టి చాలా ఉందండి. లోన నీళ్ళ ట్యాంక్ కూడా ఉంది, నీళ్ళ ట్యాంకి అంతా చాలా ఉంది. అక్కడ దాకా ఉంది. ఇంకా ఒకటి రైల్వేలో వెళ్తుంది. ఈ చుట్టూ పారి ఉన్నది మటుకి జగన్ సారు హెలికాప్టర్ దిగేది. పెద్ద పేట ఇది, చాలా ఉంది. ఎన్ని ఎకరాలు ఉంటుందో తెలియదు. మరి ఇదంతా మరి ఇళ్ళ స్థలాలకి ఇస్తే బాగుంటుంది లేని వాళ్ళకి. చంద్రబాబు అనయ్య బాగానే ఉంది. నేను కాయలు అమ్ముతా ఇటు వెళ్తా ఇటు వచ్చానండి. గేటు తీసుకున్నారు. అంత పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక్కడ లోనకి వచ్చి ఆడుకుంటున్నారు. అంతకుముందు ఎవరు రానిచ్చేవాళ్ళు కాదు. ఇది గేట్ అండి. ఈ గేట్లోంచి బయటికి అసలు లోనకి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, ఇటు చూడనిచ్చేవాళ్ళు కాదు. ఎందుకండి ఇది సెట్లు కానీ ఇవాళ సైడ్ కాలు కూడా శుభ్రం చేశారు. నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. చంద్రబాబు అన్న ఎడకాడ క్లీన్ చేపిస్తున్నాడు ఇప్పుడు. అంతకుముందు నీళ్ళు ఆగిపోయి రోతగా ఉండేది. ఇప్పుడు శుభ్రం చేపించాడు, బాగా వెళ్ళిపోతున్నాయి. మున్సిపాలిటీ వాళ్ళు చేశారు. అది చూడండి, పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు ఇంట్లోన. అంత ఖాళీగా ఉంది ఇప్పుడు అంతా. అది ఇక్కడ ఎవరు మాట్లాడతాకలేదు. అంతకుముందు అంతా పోలీసులు బందోబస్తుకు ఉండేవాళ్ళు చక్కగా. ఇప్పుడు ఖాళీగా ఉంది. పిల్లలు కూడా ప్రశాంతంగా ఆడుకుంటున్నారు లోన. ఇప్పుడు దాకా గేదెలు మేపారు రైతులు బరగొడ్డు మేపుకొని వెళ్ళారు. నేను ఇటు నుంచి వస్తా బైపాటి నుంచి నేను బండి తీసుకొని వస్తున్నాను. బండి వేసానులే నేను. వస్తా వీడియో తీసాను నేను. అది ఇదో అంతా అదేనండి. నేను ఇప్పుడు రైలు గేట్ దగ్గరికి వచ్చేసినాను.